శ్రీమాత్రే నమః. మనం భోగి, సంక్రాంతి, కనుమ అనగానే పిండి వంటలు, కొత్త బట్టలు, కోడిపందాలు, సినిమాలు అని అనుకుంటూ ఉంటాము. కానీ అవి మాత్రమే కాదు. ఈ రోజులు మనకు ఆధ్యాత్మికంగా ఎంతో ముఖ్యమైనవి, ప్రత్యేకమైనవి. ఈ రోజుల్లో చేయాల్సినవి ఏమిటో అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో నేను సేకరించిన కొంత సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మొదట భోగి రోజు చేయాల్సింది ఏంటని చూద్దాం. భోగి పీడ అనే దాన్ని వదిలించుకోవాలి. జాతకంలో ఉండే దోషాలు, మనకుండే పీడలు, నష్టాలు, ఇలాంటి వాటినన్నింటినీ వదిలించుకోవాలి. దీనికోసం పెద్దవాళ్ళైతే ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలస్నానం అనేది చేయాలి. అలాగే 5 సంవత్సరాలలోపు పిల్లలైతే వారికి ఉన్న దోషాలు పోవడం కోసం భోగి పండ్లను పోయాలి. ఎందుకంటే వారికి జాతక దోషాలని, చిన్నపిల్లలు కాబట్టి దృష్టి దోషాలు, ఇలాంటివి ఎన్నో రకాల దోషాలు ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకుండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. ఇక మన ఇంటికున్న పీడ అనేది పోవాలంటే ఏం చేయాలి? భోగి మంట అనేది వేయాలి. భోగి మంట అంటే సామాన్యమైంది కాదండి, అగ్నిహోత్రుడు. ఈ రోజున వేసే భోగి మంటలో అగ్నిహోత్రుని శక్తి ఎంతో ఉంటుంది. ఇది హోమంతో సమానం. అందుకే మంట ఆరిన తర్వాత ఆ బూడిదను ఇంటిల్లపాది భస్మంలాగా నుదుటిన ధరిస్తే చాలా చాలా మంచిది. ధరించాలి ప్రతి ఒక్కరూ కూడాను. అప్పుడు మనకుండే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ రోజుల్లో ఆలయ దైవ దర్శనం, అలాగే తర్వాత నువ్వులతో చేసిన తీపి పదార్థాలు తినడం అనేది కూడా చాలా ముఖ్యము. ఎందుకంటే ఈ చలికాలంలో కఫం వల్ల మన శరీరంలో ఎన్నో రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ తొలగడం కోసం నువ్వులతో చేసిన పదార్థాలు తినాలని చెప్తారు. ఆ పదార్థాలను మనం తినడమే కాదండి, నలుగురికి పంచితే కూడా చాలా చాలా మంచిది. ఇక రంగవల్లులు, అందులో గొబ్బెమ్మలు అనేవి మనందరికీ తెలిసిందే కదా. మధ్యలో పెట్టే పెద్ద గొబ్బెమ్మను భూమాతకు ప్రతీకగా చెప్తూ ఉంటారు. ఈరోజు గొబ్బెమ్మను పూజించినట్లయితే భూమాతను పూజించిన దాంతో సమానం. ఇక సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజే మకర సంక్రాంతి. మనకు 1 సంవత్సర కాలం అయితే దేవతలకు ఒక్క రోజటండి. పుష్యమాసానికి మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. అందుకే ఈ మకర సంక్రాంతి రోజు తప్పనిసరిగా నువ్వుల పిండితో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. నువ్వులను కొద్దిగా తీసుకొని దంచితే అది పిండిలాగా, అంటే ఒక ముద్దలాగా తయారవుతుంది. దాంతో నలుగు పెట్టుకుని తర్వాత తలస్నానం అనేది చేయాలి. తర్వాత శివాలయానికి వెళ్ళి కానీ, లేదా మీ ఇంట్లో శివలింగం ఉంటే కానీ ఆ శివలింగానికి అభిషేకం అనేది చేయాలండి. ఈ రోజున ప్రత్యేకమైన అభిషేకం చేయాలి. ఏంటంటే కొద్దిగా పేరిన నెయ్యి తీసుకొని లింగం పైన పెట్టి, ఇంకా కాస్త మరిగించిన నెయ్యిని తీసుకొని, అంటే కరిగిన నెయ్యితో అభిషేకం చేస్తూ రుద్రమంత్రాలను చదువుకుంటే రుద్రాభిషేకం చేసిన అపారమైన ఫలితం అనేది వస్తుందండి. ఈరోజు అంత శక్తి అనేది ఉంటుంది. ఈ రోజున నెయ్యితో రుద్రాభిషేకం చేయడం ద్వారా ఏ జన్మలోనూ కూడా మనకు దారిద్ర్యము అనేదే రాదు. మనం ఈరోజు వండిన తీపి పొంగల్నే స్వామివారికి నివేదన అనేది చేయవచ్చు. పూజ అయిన తర్వాత పితృదేవతల ఆశీర్వాదం కోసం మనం పితృదేవతా స్తోత్రాన్ని చదివితే చాలా మంచిది. అలాగే వారి ప్రీతి కొరకు, వారి ఆశీర్వాదాల కోసం వారి పేరు మీద ఏదైనా మంచి పనులు చేయాలి. ఇక సంక్రాంతి రోజైతే తప్పనిసరిగా చేయాల్సింది పెరుగుదానం చేయడం అండి. సంతానం కోసం కానీ, మన యొక్క సంతానం ఆరోగ్యంగా వారి యొక్క ఆయుష్ సరిగ్గా ఉండడం కోసం కానీ పెరుగుదానం అనేది చేయాలని శాస్త్రం. దీనికోసం మనకు పురాణాల్లో ఎన్నో కథలు కూడా ఉన్నాయి కదా. అలాగే మనం దానం చేయాలి. ఎవరైనా మనకు పెరుగు దానం ఇచ్చినా కూడా తీసుకోవచ్చు, ఎలాంటి తప్పు లేదు. ఇక ఈ పండుగల్లో కనుమ పండుగ, ఈ రోజున పశువులను ఆరాధించాలి, పూజించాలి. ఎందుకంటే పశువులు మనకు వ్యవసాయంలో ఎంతగానో సహాయం చేసి ఒక ముద్ద మనం తినడానికి అవి ఎంతగానో సహకరిస్తున్నాయి. అలాగే పాలు, పెరుగు, నెయ్యి, ఈ విధంగా ఎన్నో పదార్థాలను మనం పశువుల నుండి పొందుతూ ఉన్నాం కదా. ఇందుకోసం కృతజ్ఞతగా సంవత్సరంలో ఒక్కరోజైనా సరే వాటిని పూజించుకోవాలి కదా. వీటిని చక్కగా శుభ్రంగా కడిగి పసుపు కుంకుమల పువ్వులతో అలంకరించి వాటికి ఆహారాన్ని తినబెట్టాలి. అలాగే మనం ఈ రోజున
మినుములతో చేసిన పదార్థాలు అనేవి తినాలని చెబుతారండి కనుమ రోజు. ఇక అలాగే పక్షుల ప్రీతి కోసమైతే ఈ సంక్రాంతి 3 రోజుల్లో ఏ రోజైనా సరే మీరు చక్కగా ఇంటి దగ్గర కానీ లేదా దేవాలయాల్లో కానీ ఎక్కడైనా సరే వడ్ల కంకుల కుచ్చులు అనేవి ఉంటాయి కదా, వాటిని వేలాడదీయండి. అవి వాటికి సంవత్సరం అంతా కూడా ఆహారంగా పనికొస్తాయి. ఇది చాలా శుభప్రదమండి. ఈ పండుగ 3 రోజుల్లో అడుక్కునేవారు ఎవరైనా వచ్చినా కూడా లేదు అనే మాట రాకుండా ఏదో ఒకటి ఇచ్చి పంపించండి. ఇక మీ సాంప్రదాయంలో బొమ్మల కొలువులు లాంటివి ఉంటే చక్కగా చేసుకోండి. అందరికీ పెద్ద పండుగ శుభాకాంక్షలు. విన్నారు కదండి, భోగి, కనుమ, సంక్రాంతి రోజు తప్పనిసరిగా చేయాల్సిందేంటో. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సమస్త లోకాన్ సుఖినో భవంతు.